టాక్ చుట్టూ ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ విమర్శలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. దీనిపై మల్లు బట్టి విక్రమార్క కూడా వివరించారు, ప్రభుత్వం కూడా వివరించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇదే విషయం గురించి ఆయన ఏం మాట్లాడుతున్నారో లైవ్లో చూద్దాం. సింగరేణి తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముక లాంటిది. సుమారు 8 జిల్లాలకు పైగా విస్తరించున్నటువంటి సింగరేణి తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో, తెలంగాణ అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషించింది. సుమారు 136 సంవత్సరాల చరిత్ర మనకు స్వాతంత్రం ముందు నుంచే ఈ యొక్క సింగరేణి బొగ్గు గని ప్రారంభమైంది. గతంలో కూడా బొగ్గు ఉత్పత్తిలో కూడా అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, భారతదేశంలో కానీ సింగరేణి అనేక రకాలుగా కీలక పాత్ర పోషించిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇటీవల తెలంగాణ చివరి దశ ఉద్యమంలో కూడా సింగరేణి కీలక పాత్ర పోషించింది. సింగరేణి కార్మికులు సకల జనుల సమ్మె చేసి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మెడలు వంచడంలో కూడా సింగరేణి కార్మికులు ప్రధాన పాత్ర పోషించారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి కొద్దిగా ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. అంతవరకు లాభాల బాటలో ఉన్నటువంటి సింగరేణి క్రమంగా అనేక రకాల ఇబ్బందుల్లో, అనేక రకాల సమస్యల్లో ఈరోజు పేరుకపోయింది. ఈ సంస్థలో 51% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, 49% కేంద్ర ప్రభుత్వానికి వాటాలున్నాయి. అయినప్పటికీ కూడా 49% ఉన్నప్పటికీ కూడా పూర్తి పెత్తనం గత అనేక సంవత్సరాలుగా, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పూర్తి పెత్తనం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండేది. కేంద్ర ప్రభుత్వ వాటా మరి ఉన్నప్పటికీ కూడా ఏ రకమైనటువంటి జోక్యం, ఏ రకమైనటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు. అది 7 మంది డైరెక్టర్స్ తెలంగాణ ప్రభుత్వం తరఫున, 3 మాత్రమే కేంద్ర ప్రభుత్వం తరఫున ఉంటారు. ఇంక్లూడింగ్ సిఎండి నియామకం కూడా అన్ని విషయాలలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరి అధికారాలే ఇన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తూ వచ్చారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి పైన కేసీఆర్ ఫ్యామిలీ పెత్తనం కొనసాగించింది. ఆ రోజు బీఆర్ఎస్ హయాంలో టెండర్ల దగ్గర నుంచి చిన్న చిన్న కాంట్రాక్ట్ల వరకు కూడా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం ఆడింది ఆటగా, పాడిందే పాటగా కొనసాగించారు. సింగరేణికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ఆ రోజు పూర్తిగా రాజకీయమైనటువంటి జోక్యంతో మరి సింగరేణిని అనేక రకాలుగా సమస్యలు నెట్టివేశారు. సింగరేణికి రావాల్సినటువంటి బకాయిలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు సుమారు 32,000 కోట్ల రూపాయలు మరి బకాయిలు పడ్డ విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎన్ని రకాలుగా సింగరేణిని విధ్వంసం చేయవచ్చో గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ
సింగరేణిని విధ్వంసం చేస్తూ ఉన్నాయి. ఎంతసేపు తమ అవినీతి అక్రమాలకు సింగరేణి ఒక బంగారు బాతుగా వాడుకుంటూ మరి సింగరేణి కార్మికుల యొక్క రక్తాన్ని, సింగరేణి కార్మికుల యొక్క చెమటను దోచుకుంటున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనియేస్తూ ఉన్నాను. గతంలో ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ అవలంబించిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిని ముందుకెళ్తా ఉంది. సరిగ్గా ఇప్పుడు నైనీ కోల్ బ్లాక్ విషయంలో కూడా బీఆర్ఎస్ ఏ రకంగా పనిచేస్తుందో ఇది కూడా అదే విధంగా పనిచేస్తాం. మనకందరికీ తెలుసు, ఒకసారి BIFR కింద అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి సింగరేణిని ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు 684 కోట్ల రూపాయల మారిటోరియం విధించి అప్పులపైన సింగరేణిని చేయూతను అందించి ముందుకు నడిపించిన విషయాన్ని సందర్భంగా మనియేస్తున్నాం. తద్వారా మళ్ళీ కొంత సింగరేణి లాభాల బాటలో పడ్డది. కానీ 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ షేరా మామూలు కింద సింగరేణి ఒక రాజకీయ ప్రయోగశాలగా తమ అవినీతి అక్రమాలకు కేంద్రంగా సింగరేణి మారిపోయిందనే విషయాన్ని సందర్భంగా మనియేస్తున్నాం. నైనీ కోల్ బ్లాక్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలకు బొగ్గును అందించాలనే దృక్పథంతో 2015లో నైనీ కోల్ బ్లాకు తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించడం జరిగింది. కేంద్రం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు నైనీ కోల్ బ్లాక్ విషయంలో అందించడం జరిగింది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే నైనీ కోల్ బ్లాక్ విషయంలో టెండర్లోకి వెళ్ళి టెండర్లు ఆహ్వానించి టెండర్ల ప్రక్రియ ముగించే దశలో మళ్ళీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని టెండర్లను రద్దు చేసిన విషయాన్ని సందర్భంగా మనియేస్తున్నాను. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలో టెండర్లను ఆహ్వానించి మరి ఈరోజు టెండర్లను ఉపసంహరించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నైనీ కోల్ బ్లాక్ సంబంధించినటువంటి అనుమతులు, చివరి అనుమతులు రావడానికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారితో మాట్లాడి సింగరేణికి అనుమతులు వచ్చే విధంగా ప్రయత్నం చేసిన విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ రకంగా సుమారు 643 హెక్టార్ల అటవీ భూమిని ఒరిస్సా ప్రభుత్వము మరి సింగరేణికి అప్పగించేందుకు 4th జూలై గత సంవత్సరం 2024లో మరి ఆమోద ముద్ర వేసిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే నైనీ కోల్ బ్లాక్ సంబంధించినటువంటి చివరి అనుమతులు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అనేక రోజులుగా కోల్ బ్లాక్ సంబంధించినటువంటి పనులు ప్రారంభించాల్సింది పోయి టెండర్ల ప్రక్రియ పారదర్శకతతో కొనసాగించాల్సింది పోయి అనేక రకాలుగా కారణాలతో వాయిదా వేస్తూ వచ్చింది. ఇన్ని రోజులు ఆలస్యం చేయాల్సిన అవసరమే లేదు. గత సంవత్సరమే దీనికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడానికి అన్ని రకాలుగా అనుమతులు ఉన్నాయి. చివరి అనుమతులు
ఒరిస్సా ప్రభుత్వం నుంచి నేను స్వయంగా ఇప్పించాను. అనేక రివ్యూ మీటింగుల్లో స్వయంగా నేను సింగరేణికి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడాను. కానీ చివరకు ఈరోజు ఈ యొక్క కోల్ బ్లాక్ సంబంధించినటువంటి టెండర్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు అది రద్దు కావడము, అనేక రకాల అక్రమాలు, అవినీతి జరిగిందనేటువంటి వార్తలు రావడము, నిజంగా ఇది సింగరేణి కార్మికుల పట్ల, సింగరేణి పట్ల అన్యాయం చేస్తూ ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. నైనీ కోల్ బ్లాక్ సంబంధించి ఎండిఓ నియమించాల్సింది. ఎండిఓ పని 2 పనులు: బొగ్గు ప్రొడక్షన్ చేయడము, బొగ్గు రవాణా చేయడం. ఈ 2 పనులు సంబంధించినటువంటి టెండర్ అది. దానికి సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేటువంటి ఒక కొత్త నిబంధన, అది సింగరేణి ఇవ్వాలా. సింగరేణి ఆ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్ లేకుండా టెండర్లో ప్రక్రియలో పాల్గొనడానికి వీల్లేదనేటువంటి ఎక్కడా లేనటువంటి నిబంధన నైని కోల్ బ్లాక్ విషయంలో మరి సింగరేణి యాజమాన్యము రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పెట్టారనే విషయం మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటి కూడా అనేక కోల్ బ్లాక్స్లో కూడా సైట్ విజిట్ చేయాలనేటువంటి నిబంధన ఉన్నది. కానీ సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు అంటే, కోల్ బ్లాక్ చూడకుండా, ఎక్కడుందో తెలియకుండా, దానికి ట్రాన్స్పోర్ట్ ఉందా, క్లియరెన్సెస్ ఉన్నాయా, కనెక్టివిటీ ఉందా తెలియకుండా మరి టెండర్లో పాల్గొంటే టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత అటు ప్రభుత్వానికి కానీ ఇటు కంపెనీలకు కానీ ఇబ్బందులు వస్తాయి. దాని కారణంగా కోల్ ప్రొడక్షన్ లేట్ అవుతుందన్నటువంటి దృక్పథంతో కేంద్ర ప్రభుత్వము సైట్ విజిట్ చేసి సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలనే నిబంధన పెట్టాం. దానికి సెల్ఫ్ డిక్లరేషన్ బదులు సింగరేణి ఈరోజు సర్టిఫికెట్ ఇస్తుంది అనేటువంటి నిబంధన పెట్టి వాళ్ళకు నచ్చిన వాళ్ళకే విజిట్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు, మిగతా వాళ్ళకి ఇవ్వకుండా ఉండేటట్టు ఇందులో అనేక రకాల ఆరోపణలు ఈరోజు పత్రికల్లో ప్రచార సాధనాల్లో వస్తూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు అనేక కంపెనీలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో టెండర్లు చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా దేశంలో ఇన్ని టెండర్లు నిర్వహిస్తున్నప్పటికీ, ఇన్ని రకాల కోల్ బ్లాక్లు వేలం జరుగుతున్నప్పటికీ, అనేక రకాల కోల్ బ్లాక్స్ ప్రొడక్షన్ వస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఆరోపణ లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా ఈ యొక్క 2015 నుంచి ఆల్మోస్ట్ ఉన్నటువంటి యొక్క నైనీ కోల్ బ్లాక్ యాక్షన్ చేసుకోవడం కోసము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏ రకంగా పక్కదారులు పట్టి ఏ రకంగా ప్రక్రియని ఆలోచన చేస్తున్నారో తెలంగాణ ప్రజలు, సింగరేణి కార్మికులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేకమైనటువంటి మైనింగ్ బ్లాక్స్, కోల్ బ్లాక్స్ కేంద్ర ప్రభుత్వం స్వయంగా యాక్షన్ చేస్తూ ఉంది. ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెన్సీతో మేము చేస్తూ ఉన్నాం. మరి వీళ్ళ చేతిలో ఒక్క బ్లాక్ పెడితే ఏ రకమైనటువంటి సమస్యలు సృష్టిస్తున్నారో మనం ఈరోజు స్వయంగా చూస్తూ ఉన్నాం విషయాన్ని ఈ సందర్భంగా మనం ఇస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క కోల్ బ్లాక్ సంబంధించి మరి ఈరోజు అనేక రకాలుగా విషయాలు చర్చకు వస్తూ ఉన్నాయి. సిబిఐ దర్యాప్తు జరపాలి. అసలు కేంద్ర మంత్రి ఏం చేస్తున్నాడు? సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ఉండాలి. అది ఆ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడితే
దానికి ఎవరేం చేయలేము. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు కొంతమంది నన్ను కూడా వివాదంలో రాగడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారని మాట్లాడుతూ ఉన్నాను. మీరు ఆ రోజు 49% కేంద్ర ప్రభుత్వం అనేది తెలియదు ఆయనకు. అప్పుడు మీరు అక్రమాలు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వము మరి జ్ఞాపకం రాలేదా? ఈరోజే జ్ఞాపకం వస్తూ ఉందా? అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక రకాల అక్రమాలు జరిగాయి. కొన్ని వ్యక్తులకు, కొన్ని సంస్థలకు ఆ రోజు వాళ్ళు లాభం చేకూర్చేటువంటి ప్రయత్నాలు చేసిన విషయము మరి మన ముందున్న విషయం వాస్తవం కాదా? తాడిచర్ల కోల్ బ్లాక్ కేంద్ర ప్రభుత్వము జెన్కోకు కేటాయించింది. దాన్ని సింగరేణి మైనింగ్ చేయాలని ముందుకొస్తే ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వము బలవంతంగా బెదిరించి మేము ఈ కోల్ బ్లాక్ మైనింగ్ మేము చేయలేము అని ఒక అసమర్థత ఉత్తరం రాయించుకొని ప్రైవేట్ సంస్థ కట్టబెట్టిన విషయం మనకందరికీ తెలుసు. సింగరేణి ఉన్నప్పటికీ, సింగరేణిలో బొగ్గు గనుల కొరత ఉందని తెలిసినప్పటికీ ఏ ప్రాతిపాదికన వారు మరి ప్రైవేట్ వ్యక్తుల్లో కట్టబెట్టారో మనం చూస్తూ ఉన్నాం. మైనింగ్ డెవలప్మెంట్ మేము చేయలేమని సింగరేణితో బలవంతంగా బెదిరించి ఉత్తరం రాసి ఆ రోజు కూడా ఇదే కాంగ్రెస్ చేసినట్లే అనేక రకాల అక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ మరి ప్రయత్నం చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం ఇస్తున్నాం. అది కూడా 25 సంవత్సరాల కాంట్రాక్ట్. అంతేకాకుండా మరి అనేక రకాలుగా కాంట్రాక్టుల విషయంలో కానీ, ఉద్యోగస్తుల విషయంలో కానీ, సింగరేణి భూములకు సంబంధించిన విషయంలో కానీ, సింగరేణికి రావాల్సినటువంటి నిధులు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు చెల్లించాల్సినటువంటి డబ్బులు కానీ గతంలో ఇప్పుడు మరి ఏ మాత్రం మార్పు లేదు. ఈరోజు సుమారు 47,000 కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వము నిధులు చెల్లించాల్సింది. ఇది దేశంలో ఏ ప్రభుత్వం కూడా, ఏ కోల్ మైనింగ్ కంపెనీ కూడా ఇంత పెద్ద ఎత్తున మరి ఇబ్బందులకు గురవుతున్నటువంటి సంస్థ ఇంకొకటి లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 100% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చేస్తున్నటువంటి ఈ కంపెనీకి ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వమే 47,000 కోట్ల రూపాయల పైగా మరి ఈరోజు బకాయిలు ఉన్నాయంటే సింగరేణి పట్ల, సింగరేణి సంక్షేమం పట్ల, సింగరేణి కార్మికుల పట్ల ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ ఎంత చిత్తశుద్ధి ఉందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఇస్తారో ఇవ్వరో తెలియదు. ఈరోజు జీతాలు బ్యాంకుల నుంచి తీసుకొచ్చి జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంతేకాదు టీఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో ఇప్పుడు మొత్తం కలిపి 47,000 కోట్ల రూపాయలు. ఈరోజు సింగరేణికి సంబంధించి గ్రేడ్ 11 కోల్ చూస్తే ప్రతి టన్నుకు 4,088 రూపాయలు మరి ఈరోజు సింగరేణి రేట్ ఫిక్స్ చేసి కోల్ అమ్ముతూ ఉంది. అదే కోల్ ఇండియాలో కూడా గ్రేడ్ 11 కోల్ చూస్తే 1,605 రూపాయలు. ఎంత డిఫరెన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు. సేమ్ గ్రేడు, సేమ్ క్వాంటిటీ, టన్నుకు సింగరేణి 4,800 పెడితే కోల్ ఇండియా 1,605 రూపాయలు. కారణము రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి మీద పడి దోచుకుంటున్నాయి కాబట్టే
సింగరేణికి సంబంధించినటువంటి జీతాలు ఇవ్వాలన్నా, సింగరేణి నడపాలన్నా ఈరోజు సింగరేణి కంపెనీకి వేరే ప్రత్యామ్నాయం లేవు ధరలు పెంచడం తప్ప. సింగరేణి కోల్ మీద ధరలు పెంచుకుంటూ, ఎందుకంటే సింగరేణి కోల్ కొంటున్నటువంటి జెనికో కూడా ఈరోజు ప్రభుత్వ కంపెనీ కాబట్టి మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు సింగరేణి ధరలు పెంచుకుంటూ పోతా ఉంది. ఎందుకంటే కనీసం మెయింటెనెన్స్ పరిస్థితి కూడా లేనటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఆ రకంగా ధరలు పెంచుతూ ఉంది. బొగ్గు క్వాలిటీ విషయంలో కూడా సింగరేణి బొగ్గు క్వాలిటీ కూడా పడిపోయింది. సింగరేణి బొగ్గు క్వాలిటీ 48% ఉంటే కోల్ ఇండియాకి సంబంధించినటువంటి బొగ్గు క్వాలిటీ 86% ఉంది. దీనిపైన కూడా దృష్టి పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే సింగరేణి అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడింది కాబట్టి ఏదో రకంగా క్వాలిటీ విషయంలో, రేటు విషయంలో, ప్రొడక్షన్ విషయంలో అనేక రకాలుగా తప్పటడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఎన్టీపీసీ మాకు సింగరేణి బొద్దని మాకు ఉత్తరం రాస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మాకు సింగరేణి వద్దని ఉత్తరం రాస్తుంది. కర్ణాటక రాష్ట్రం కూడా కొద్దిగా కుబ్బుకుంటుంది. వాళ్ళు కూడా మాకు సింగరేణి వద్దు, వేరే కోల్ కంపెనీకి సంబంధించినటువంటి కోలు సరఫరా చేయండి అని. కారణము చాలా అద్భుతమైనటువంటి కోలు సింగరేణిలో ఉండేది. ఈరోజు అనేక రకాలుగా సింగరేణి కలుషితం చేశారు కాబట్టి ఈరోజు సింగరేణి సంస్థ యొక్క భవిష్యత్తే ఈరోజు అంధకారంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈరోజు ఈ రకమైనటువంటి లావాదేవీలు, తెర వెనుక ఒప్పందాలు పర్యవసానంగా సింగరేణి యొక్క భవిష్యత్తు ఇబ్బందులు ఉన్నదనే విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాను. అనేక రకాల సింగరేణి భూములు గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ అనేక జిల్లాలలో, అనేక మండల కేంద్రాల్లో, అనేక బొగ్గుగల్ల ప్రాంతాల్లో ఆక్రమణలకు గురవుతూ ఉన్నాయి. తమ నచ్చిన వారికి, తన నచ్చినటువంటి శాసనసభ్యులకు, పాలక పార్టీ నాయకులకు సింగరేణి భూములు ఆక్రమించుకోవడానికి అవకాశం ఇస్తున్నారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అనేక ప్రాంతాల్లో ఈ యొక్క భూములకు సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు సింగరేణి భూములలో వెలిసిన విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అనేక పత్రికల్లో, ప్రచార ప్రసార సాధనాల్లో గత అనేక రోజులుగా జిల్లా ఎడిషన్లో విపరీతమైనటువంటి కథనాలు వస్తాయి వీటి మీద. కానీ సింగరేణి యాజమాన్యం కానీ, లేకపోతే సింగరేణికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు, డబ్ల్యూసీఎల్ నుంచి ఒకరు ఎప్పుడైనా ప్రశ్నిస్తే కూడా మేము డిసెంట్ నోట్ పెట్టడమే తప్ప ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వ డైరెక్టర్లు ఎవరెత్తినటువంటి అంశాలు ఏ రోజు కూడా బోర్డులో చర్చించారు, బోర్డులో చర్యలు తీసుకోరు. చివరకు కేంద్ర ప్రభుత్వ పరిస్థితి ఏంటంటే డిసెంట్ నోట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే తప్పకుండా ఈ విషయంలో కేంద్రం పరిశీలిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తుంది. ఒక్క నైని కోల్ బ్లాక్ కాదు, యావత్తు సింగరేణిలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సింగరేణి భవిష్యత్తును రక్షించుకున్నటువంటి దృక్పథంలో, సింగరేణి కార్మికుల యొక్క భవిష్యత్తును రక్షించే విషయంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కేంద్ర మంత్రిగా భావిస్తా ఉన్నాను. దీన్ని పూర్తిగా మరి ఈరోజు ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వేలాది సింగరేణి కుటుంబాలు, ఆ సింగరేణి ప్రాంతంలో సింగరేణి మీద ఆధారపడినటువంటి ఆ ప్రాంత ప్రజల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉంది? మంత్రుల మధ్య
జరిగినటువంటి దోపిడీ వాటాల సందర్భంగానే ఈరోజు మరొకసారి ఈ అంశం తెరపైకి వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. అదే కాకుండా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, సింగరేణికి రావాల్సినటువంటి 47,000 కోట్ల రూపాయలు ఎప్పుడు ఇస్తారు? దఫల వారీగా ఇస్తారా? సింగరేణి కార్మికుల యొక్క కష్టార్జితాన్ని ఈ రకంగానే దోపిడీ చేస్తారా? చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. అందుకే ఈరోజు నేను ఇచ్చినటువంటి ఆదేశాలతో అత్యవసర బోర్డు మీటింగ్ కూడా, మేము మైనార్టీ ఉన్నప్పటికీ కూడా వర్చువల్గా బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి కొన్ని విషయాలు చర్చించడం, ఈ చెప్పినటువంటి అన్ని అంశాల మీద చర్చించడం జరిగింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులతో, సింగరేణికి సంబంధించినటువంటి డైరెక్టర్లతో, సిఎండితో, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోల్ మినిస్ట్రీకి సంబంధించిన అధికారులు ఈరోజు చర్చ జరిపారు. బోర్డు మీటింగ్ కూడా, అత్యవసర బోర్డు మీటింగ్ కూడా జరిపాము. ఇది ఒక పార్టీలకు సంబంధించిన విషయం కాదు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, సుమారు 8 జిల్లాలకు సంబంధించినటువంటి సింగరేణి ప్రాంత ప్రజల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. దీనిపైన రాజకీయాలకు పోకుండా సంస్థను కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో పోవాలి. సంస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. సంస్థకు సంబంధించినటువంటి ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో దాన్ని పూర్తిగా అరికట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాను. దీనిపైన మా యొక్క కోల్ సెక్రటరీ కూడా, చీఫ్ సెక్రటరీ గారికి, ఆయన విదేశాల్లో ఉన్నారు కోల్ సెక్రటరీ, ఆయన వచ్చిన తర్వాత ఒక సమగ్రమైనటువంటి ఉత్తరం కూడా చీఫ్ సెక్రటరీ గారికి రాస్తాము. మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వము, కేంద్ర మంత్రిగా సింగరేణికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రకంగా అవినీతి అక్రమాలతో మరి సింగరేణి భవిష్యత్తును రోడ్డున పడేయొద్దనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. టెక్నికల్ కమిటీ వేశారు సార్ మీ కోల్ మినిస్ట్రీ నుంచి, అక్కడికి వెళ్ళి స్టడీ చేసి అసలు ఏం జరిగింది, టెండర్ల ప్రక్రియ అసలు ఎందుకు రద్దు చేశారు, దీని మీద ఏమైనా కమిటీ వేస్తున్నారా, వేశారు అన్నట్టుగా? దానిపైన కూడా ఆలోచన చేశాము, తప్పకుండా దీనిపై నిర్ణయం తీసుకుంటాం. సార్, మీరు కూడా నిజాలు దాచిపెట్టినట్టు కదా, ఈ విషయాలన్నీ పేపర్లో వచ్చేంత వరకు కూడా మీరు ఇప్పటివరకు ఎక్కడ చాలాసార్లు చెప్పిన నేనే. నైని కానీ ఇప్పుడు నైని దాంట్లో విజిటింగ్ క్లాస్ పెట్టారు, దానివల్ల అది నాకు కూడా తెలియదు, మాకు సంబంధం తెలియదు, మాకు ఎవరు చెప్పలేదు. పేపర్లు వచ్చిన తర్వాత తెలిసింది. 49% షేర్ అదే కదా చెప్తున్నదిగా, మాకేం చెప్పరని చెప్తున్నా కదా. నేను స్వయంగా మీకు అడగకముందే చెప్పాను. ఏ విషయం కూడా